నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం అయితే ములుగు జిల్లా మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండలంలోను. వెంకటాపురం మండలానికి సంబంధించి ప్రధానంగా నష్టపోయిన రైతులైతే దాదాపు 4 కిలోమీటర్ల నుంచి కూడా పాదయాత్ర చేస్తున్న పరిస్థితి ఉంది. తక్షణమే ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా ఇక్కడ పాదయాత్ర చేస్తున్న పరిస్థితి ఉంది. మనతో పాటు ఇక్కడ చూసుకునే రైతులను మరియు ఇటు ఆదివాసీ సంఘాల నాయకులు కూడా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు, అసలు ఏంటి మీ డిమాండ్ ఏంటి? వాజేడు వెంకటాపురానికి చెందినటువంటి మొక్కజొన్న రైతులు ఏవైతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది రాజకీయ పార్టీలను అడ్డుపెట్టుకొని ఆర్గనైజర్లుగా మారి ఈ ప్రాంతాల్లో రైతులని, అమాయక రైతులని బాండ్ వ్యవసాయం పేరుతోటి మరి వ్యవసాయ రంగంలోకి దించడం జరిగింది. మరి గత 4 ఏళ్ల నుంచి కూడా రైతులు వ్యవసాయం చేస్తున్నారు తప్పించి ఎటువంటి లాభాలు అనేటివి రైతుకు రావడం లేదు. అదేవిధంగా అనేక మరి లక్షల రూపాయల అప్పులు కూడా మరి రైతులు పాలవ్వడం జరుగుతూ ఉన్నది. మరి మొక్కజొన్న వ్యవసాయం చేసిన రైతులు కూడా ఆస్తులు కూడా అమ్ముకొని అప్పులు కట్టేటటువంటి పరిస్థితి ఉన్నది. అయితే కంపెనీ ఇచ్చినటువంటి ధర ఏంటిది? కంపెనీ ఎంత ధర ఇచ్చింది రైతుకి? మరి బాండ్ వ్యవసాయం అన్నప్పుడు ఎటువంటి అగ్రిమెంట్ జరగాలేదు కదా. మరి అగ్రిమెంట్ జరగాలి కదా. బాండ్ అన్నప్పుడు రైతుకి కంపెనీకి మధ్య మరి అగ్రిమెంట్ జరగాలి కదా. ఎటువంటి అగ్రిమెంట్ జరగలేదు. అసలు ఆర్గనైజర్కి కంపెనీకి మధ్య మరి అగ్రిమెంట్ జరిగిందా లేదా అనేది కూడా మాకు మరి సందేహంగా ఉన్నది. కాబట్టి అసలు కంపెనీ వాస్తవ ధర ఎంత ఇస్తుంది, ఆర్గనైజరు ఈ రైతులకు ఎంత ధర కట్టిస్తారు అనేది కూడా మరి రైతులకు పూర్తిగా తెలియదు. కాబట్టి మేమంటున్నాం, ఇప్పుడు హైటెక్ మొక్కజొన్న వేసినటువంటి రైతులకు ఇచ్చినటువంటి మద్దతు ధర ఏదైతే ఉందో 28,000, ఈ 28,000 రూపాయలు రైతులకు మరి చెల్లించినట్లయితే తీవ్రంగా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఒక ఎకరానికి వచ్చి 1,25,000 రూపాయలు పెట్టుబడి అయినప్పుడు 4 టన్నులు వస్తుంది అని చెప్పిండు ఆర్గనైజరు. మరి టన్నుకు 28,000 రూపాయలు ఇచ్చినప్పుడు మరి 1,12,000 రూపాయలే మరి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కానీ ఇక్కడ ఎకరానికి వచ్చి పెట్టుబడి 1,25,000 రూపాయలు అవుతుంది. అంటే ఇంకా 13,000 రూపాయలు రైతు అదనంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆర్గనైజర్ నిర్ణయించినటువంటి ధర ఏదైతే ఉన్నదో 28,000 రూపాయలు, అది పూర్తిగా కూడా లోపభూయిష్టంగా ఉన్నది, రైతుకు అన్యాయం చేసే విధంగా ఉన్నది. అందుకే ఈరోజు ఈ హైటెక్ కానీ సింజంట మొక్కజొన్న రైతులంతా కూడా ఒక టన్నుకు వచ్చి 60,000 రూపాయలు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా నష్టపోయిన రైతులకు కూడా ఎకరానికి వచ్చి 1,50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మరి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అంటే పూర్తిగా కూడా మేము రైతులందరితో మేము నష్టపోయాం, అందుకనే మాకు నష్టపరిహారం కల్పించాలంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మనతో పాటు ఆదివాసీ సంఘాల నాయకులు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అసలు ప్రభుత్వాన్ని మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరుల అక్రమ లైసెన్సుల్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏజెన్సీ ఇది 5వ షెడ్యూల్ భూభాగం. ఈ భూభాగంలో ఏదైతే సింజెంట్ ఉన్నదో, హైటెక్ ఉన్నదో, వీళ్ళ అక్రమ లైసెన్సుల్ని పూర్తిగా రద్దు చేసి ఆదివాసీలనే డీలర్షిప్ గా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అంటే ఇక్కడ ఉన్నటువంటి బహుళజాతి కంపెనీల డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైసెన్సులు రద్దు చేయాలి, వాళ్ళకి అన్ని పర్మిషన్లు కూడా రద్దు చేయాలంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సంఘాల నాయకులు కూడా చెప్తున్నారు. అదేవిధంగా మనతో పాటు రైతు కూడా ఉన్నాడు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు ప్రభుత్వాన్ని ఏమని డిమాండ్ చేస్తున్నారు, అసలు మీకేం కావాలి? మాకు మొక్కజొన్న కంపెనీల నుండి మాకు నష్టపరిహారం ఇప్పించేటట్టు ప్రభుత్వం మాకు సహకరించాలి అనేసి రేవంత్ రెడ్డిని, సీతక్కను కూడా కోరుకుంటున్నాం. అసలు మీరు ఎక్కడ విత్తనాలు కొనుగోలు చేశారు? మరి ఎవరైనా సంబంధించిన శాఖ అధికారులను ఏమైనా అడగడం జరిగిందా? మేము మొక్కజొన్న అనేది మన్యం సురేష్ బాబు దగ్గర తీసుకోవడం అనేది జరిగింది. ఒప్పంద పత్రాలు అటు ఏమీ లేవు. ఎకరానికి 4 టన్నులు అని చెప్పారు. ఈరోజు ఎకరానికి టన్నే వస్తుంది. వాళ్ళు ఇచ్చినటువంటి ధర మాకు నష్టపరిహారంగా ఎక్కువ 1,00,000 పైనే నష్టపరిహారం వస్తుంది. అందుకే మేము ఆందోళన చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే సుమారు ఎంతమంది రైతులు ఉంటారు మీ గ్రామంలో కావచ్చు, లేకపోతే ఇట్లా నష్టపోయిన రైతులు సుమారు ఎంతమంది ఉంటారు? 1,400 మంది చిల్లర ఉంటారు రైతులు. 14 మంది చిల్లర ఉంటారు. 1,400 మంది మొక్కజొన్న వేసినారు. మీకు ప్రభుత్వం నుంచి మీకు ఏం కావాలని డిమాండ్ చేస్తున్నారు? నష్టపరిహారం కావాలి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అంటే మాకు నష్టపరిహారం కల్పించాలి, నష్టపరిహారం కల్పించాలి, లేకపోతే మేము ఉద్యమాన్ని తీవ్రవతం చేస్తామని కూడా ఇక్కడ రైతులు కావచ్చు, ఆదివాసీ సంఘాల నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్ తో సన్నీ, కాలేజ్ టీవీ, వరంగల్.